అందరూ డబ్బులు తెచ్చుకుంటామా, ఇది చేసుకుంటామా, అది చేసుకుంటామా, ఫ్లెక్సీలు వేసుకుంటామా, పబ్లిసిటీ చేసుకుంటామని 25 ఫ్యాన్లు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఉన్నటువంటి అప్డేట్లో జనసేన సేవా కార్యక్రమాలతో శ్రీకాళహస్తిలో పండగ వాతావరణం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణమంతా సేవా కార్యక్రమాలతో సందడి చేశారు. ప్రధానంగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది అభ్యర్థన మేరకు 25 ఫ్యాన్లను వితరణగా డాక్టర్లకు అందజేసి ఆ తరువాత అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అదనంగా గిరిజన హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ హాజరై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, అదేవిధంగా ఆయన అందిస్తున్న ప్రజామెచ్చిన పాలన గర్వకారణంగా ఉందని కొనియాడారు. ఈ వేడుకల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ మాధవ్ మహేష్, కాపునాడు నియోజకవర్గ అధ్యక్షులు గరికపాటి చంద్రశేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొని పెద్ద ఎత్తున అభిమానులతో కలిసి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని విశేషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు శ్రీకాళహస్తి జనసేన పార్టీ నాయకులైనటువంటి మా కొట్టే సాయి గారు, చంద్ర గారు, విజయ్ గారు, చిరంజీవి గారు, మరి కుమార్ గారు, వారందరూ వారి మిత్రులందరూ నేతృత్వంలో పెద్ద ఎత్తున చేసేదానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగలిగింది. ఇంతమంది జన సైనికులు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అందరికీ మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. దీని అనంతరం మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంది. ఈరోజు మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 25 ఫ్యాన్లు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన నాయకులు ప్రభుత్వ. దాని తర్వాత మన ఎస్సీ ఎస్టీ హాస్టల్లో దుప్పట్ల పంపిణీ ఉంది. పాలు, పళ్ళు అన్నీ కూడా సరే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఇవ్వడం జరిగింది. అనంతరం 4-5 దగ్గర అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమం స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకుల్ని, కూటమి నాయకులకి, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారు కానీ, అలాగే మన బీజేపీ అధ్యక్షులు మన కోల ఆనంద్ గారు కానీ, జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి మా డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గత 10 సంవత్సరాలుగా మేము శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజుని ఒక పండగలాగా జరుపుకుంటాం. ఆయన మాకు దిశానిర్దేశం చేసేది సేవా కార్యక్రమాలు. ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించే దిశగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దారు. ఆయన మొన్న జరిగిన మీటింగ్లో చెప్పడం కూడా, ఎక్కడ సమస్య ఉన్నా జన సైనికులు అక్కడ ఉండాలి, అది పరిష్కరించే దిశగా పోవాలి, ఆయన దిశానిర్దేశం చేశారు. మా దశాబ్దం కాదు, 2 దశాబ్దాలు 3 దశాబ్దాలైనా ఆయన చెప్పే మాటకి మేము నిలబడేదానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పుట్టినరోజుని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు అయితే ఏమి, అన్నదాన కార్యక్రమాలు, ఫ్యాన్లు పంపిణీ, స్కూళ్ళల్లో పుస్తకాలు, పెన్ను పంపిణీ, బ్రెడ్లు, పాలు, పండ్లు అనేక కార్యక్రమాలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. ఏ ఒక్క నాయకుడికి ఇలాంటి కార్యక్రమాలు జరగవు. అందరూ డబ్బులు తెచ్చుకుంటామా, ఇది చేసుకుంటామా, అది చేసుకుంటామా, ఫ్లెక్సీలు వేసుకుంటామా, పబ్లిసిటీ. ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు మాత్రమే సేవా కార్యక్రమాల మీదనే దృష్టి పెడతా ఉంటారు. ఒక రక్తదాన శిబిరం అయితేమి, అన్నదాన కార్యక్రమాలు అయితేమి, బడుగు బలహీన వర్గాలుగా కార్మికులకు అల్పాహారాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే స్కూల్లో పిల్లలకి దుప్పట్లు, హాస్టల్ నందు గురుకుల పాఠశాలలో కూడా గురుకుల పాఠశాలలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ మన ఆంధ్రదేశానికి వన్నెను తీసుకురావాలని, ఆ దేవదేవుడు ఆ శక్తుల్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రసాదించాలని కోరుకుంటూ